మా ఊరి సారు అంటే మా ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళో కూడా సారు మాట అంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం. వీళ్ళ తాతల నుండే పెత్తనం అనేది మొదలైంది. కానీ సారుకి పేద ప్రజలపైన పెత్తనం చేసుడు సారుకు నచ్చదు. అందరి మంచి కోరే సారు కుటుంబంలోనే ఒక సిచ్చు రగిలింది. ఆ సిచ్చు ఏందో ఈ చిత్రంలో చూద్దాం. అవునా, ఒక పెద్ద మనిషి పెట్టుకొని మాట్లాడు. గట్టగా ఏంది కొట్టాడేంది రోడ్డు మీద మీరు పెద్ద అప్పుడు ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి కానీ కొట్లాడు కట్టి కాదు అంటున్నా. కలిసిమెలిసి ఉంటా అంటే మీరే కలిసి మాత్రం ఎట్లా తింటారు? కరెక్ట్ కాదు ఇది అంటే కూర్చుని మాట్లాడుకోరు కానీ పద్ధతి కాదు ఇది. ఏంటి వెంకటి అన్నదమ్ములకి ఇట్లే పాలన లేక కొట్టుకుంటారా? ఇజ్జత్ ఉంటారా? ఏమన్నా ఏం చెప్పమంటారు సార్? లేని జాగా కొట్లాడతాడు, ఉన్న జాగానే పడవ పెడతాడు, మంది మాట పెట్టుకొని నాలుగు లొల్లి కట్టాను సార్, కొట్లాడతాడు, నన్ను కొడతాడు సార్. ఏంటి వెంకటి మంది మాట పట్టుకుని అన్నమే చేయొత్తావురా? ఉన్న భూమి దున్నుకోరాదురా? నిన్న రాత్రి దొంగ లెక్క పోయి గట్టి వీకేసింది సార్. ఇదేంటంటే అంటే నేను వీకలేదంటాడు. అవురా రాజుగా, పెద్ద మనుషులు పెట్టిన గెట్లను నువ్వే తప్పిస్తావురా? అన్నదమ్ములంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. రోడ్ల మీద పడితే ఇజ్జత్ ఉంటాదిరా, విలువ ఉంటాదిరా? ఇదేం పద్ధతిరా? లేదు సార్, నా పెళ్ళం పిల్లలు ఒట్టేసి చెప్తున్నా సార్, నేను ఆ గెట్లు వీకలేదు సార్. ఈయనే కావాలని నా మీద కక్షతోని నన్ను కొట్టడానికి కట్టాను సార్. మనసులో ఏదో పెట్టుకోడు సార్. ఏరా వెంకటి, తోడబుట్టోడు చెడిపోవాలని ఏ అన్నా ఏ తమ్ముడు కొడుకోర్రా? గెట్లదేమున్నదిరా, పెట్టుకుంటూ వడిచిపోతుంది. అరే వెంకటి, మీరు ఇడిపోయి మళ్ళా కలవాలంటే పొగరు అహం అడ్డొస్తుందిరా. అన్నదమ్ముల మధ్య ఉండాల్సింది అహం కాదురా, ప్రేమ. ఒకరికొకరు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉండాలిరా. అరే మీరిద్దరు కొట్టుకుంటే మీ ఇద్దరి మధ్య కాదురా, మీ పిల్లల మధ్య కూడా దూరం పెరుగుతుందిరా. అరే మీ పిల్లలు చెప్పుకోవాల్సింది మీ కుటుంబంలోని వైరం గురించి కాదురా, బతికితే మా నాయన లెక్క బతికమని చెప్పుకోవాలరా. బతుకుంటే భూములు జాగాలు మస్తు సంపాదించుకోవచ్చురా, కానీ ప్రేమలు బంధాలు బంధుత్వాలు అవి సంపాదించుకోలేవురా. ఇక నుంచి కలిసి ఉంటామని ఈసారికి బాడీర్రి. అట్లా చూసుకుంటారేమరా? అట్లా చూసుకుంటే కోపాలు పెరుగుతాయి కానీ తగ్గవురా. ఈసారికి మాటిర్రి. ఇదిరా, మీరు ఇలా కలిసి ఉంటే చాలా సంతోషం. మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలిరా. సరేనా? నేను వస్తాను మరి. ఏందల్లుడు 10 లక్షలు ఏం చేసినావు చెప్పు. ఈ విషయం మీ మావ తెలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతాడు, గంటే కదా. ఏం చేస్తాడు? ఇంట్లోకి వెళ్ళగొడతాడు, గంటే కదనా. మిమ్మల్ని ఇల్లరికం తెచ్చుకున్నది అప్పులు చేయడానికి కాదు, ఆస్తులు సంపాదించి మమ్మల్ని చూసుకోవడానికి. అండగా మా ఉంటాం కానీ ముందుగా ఆస్తులు వంచమని చెప్పుర్రి మామని. ఆస్తులు వంచడానికి అవే మీరు సంపాదించిన భూమి జాగాలు కాదు, మా బాపు కష్టపడి సంపాదించిండు. మీ బాపు కష్టపడి సంపాదిస్తే అవి ఎన్నటికున్నా మనకే కదా. ఎన్నడుకున్నా మనకే గాని మా బాపు పంచిచ్చరాక ఎవ్వరు కూడా నోరు తెరవద్దు.
చూసినా కానీ మీ చెల్లె ఎట్లా మాట్లాడుతుందో ఎటు కూడా ఇంట్లో వచ్చినామని గంట తలకాయ మాట్లాడకని చెప్పు జరా. ఇప్పుడు అదే వాళ్ళతో మాట్లాడింది అల్లుడు. ఉన్న భూమి అంతా అప్పు కింద అమ్ముకుంటే నా బిడ్డలు ఎట్లా బతకాలే? అయ్యో బిడ్డ 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 అంటున్నావు. మేము కాదా బిడ్డను? ఇల్లరికి వచ్చినప్పుడు కన్న కొడుకునే చూసుకుంటా అన్నావు. ఇప్పుడు ఆ కన్న కొడుకే హస్తి వచ్చి పడ్డాడు. పంచితర పంచేరా. ఇల్లరిక అంటే మీ చుట్టూ సాగరి వేసుకుని కాదు, ఇల్లు మొత్తం హ్యాండ్ ఓవర్ ఉండాలని చెప్తున్నా. ఊళ్ళో మామలు పెద్ద మనిషి అంటారు తప్ప మాకు పెద్దగా గౌరవం ఇస్తలేరు. గౌరవం అనేది మనిషిని చూసి ఇయ్యరు, మనిషి మాటను చూసి ఇస్తారు. మా బాబు నలుగురు ఒక్కడే మాట్లాడతాడు, అందుకే తనకైనా తన మాటకైనా విలువనిస్తారు. మీ లెక్క ఒర్రుడు కాదు. అంటే మాకు విలువలేదా? అన్నట్టు ఇల్లరిక వచ్చినందుకు మమ్మల్ని తీసి పారేసినట్టే మాట్లాడతారు కదా. మిమ్మల్ని ఏం తీసి పారేస్తారే, మా బాబు లెక్కుండు నేర్చుకోమని చెప్తున్నా. మీ బాబు లెక్కున్నంత ఓపిక మాకు లేదు కానీ వచ్చినాక ఆస్తి వంతు అని చెప్పుర్రి. అనంగానే వంచేయడానికి అవే మరిటాకులు కాదు, ఆస్తులు. సమయం వచ్చినప్పుడు మా బాబే వంచితాడు. ఏందే ఊకున్న కొద్ది తల్లి బిడ్డలు మాటకు ముందు పాపు మాటకు తర్వాత పాప అంటారు. రమేష్ ఇప్పుడు ఎందుకు ఆమెను కొడితే నీకేమైతుందే? మీ బాబద్రమే ఎప్పుర్రి. ఇద్దరు అన్నుల్లో ఆస్తి మంచి ఇవ్వదని నువ్వు రాదా తమ్మి? కోమల కోమల సారు మీరా? నేను ఆదున్నా సారు. తల్లిదండ్రులకు బిడ్డలు, గురువులకు శిష్యులు ఎప్పుడూ యాదుంటారు బిడ్డ. నువ్వెందుకు ఈ పని చేస్తాను? ఈ పాప ఎవరు బిడ్డ? పాప నా బిడ్డ సారు. నీ బిడ్డనా? నీకు పెళ్లి కూడా అయిందా ఇంత చిన్న వయసులో? ఏం చెప్పమంటారు సార్, మా నాయన నా 10వ తరగతి అయిపోగానే నాకు పెళ్లి చేసి, కానీ నా భర్త తాగుడుకు బానిసై మా బతుకులను ఆగం చేసి, అందుకే ఏదో ఒక పని చేసుకొని బతకాలని నా బిడ్డను ఎంబడేసుకుని పోతున్నా సారు. చూడు తల్లి, పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదు. ఎవరో చేసిన దానికి పిల్లలు శిక్ష అనుభవించుద్దమ్మా. బిడ్డ బడికి పోతలేదా? పోతలేం సారు, బడుకోవాలంటే పుస్తకాలు కావాలి. చూడు బిడ్డ, నీ పుస్తకాలకు నేను పైసలు ఇస్తా, బడికి పోతావా? పోతా సారు. కోమల, రేపు పొద్దున ఇంటికి రా బిడ్డ, పాపని బల్లో చేర్పిద్దాం. సారు మీకు రుణమైతా సార్? చదువు నేర్పిన గురువుల రుణం తీర్చలేనిదమ్మా. మీరు సల్లంగా ఉంటే మాకంతే చాలు. ఇక నేను పోయేస్తా. సరే సార్. తమ్ముడు, మనం గా ఇంట్లో ఇద్దరం కుక్కిన పిల్లలు బతుకుతున్నావురా. ఇద్దరం ఆ ఇంట్లో పులులు లెక్క బతకాలంటే ఏదోటి వేయాలరా, ఏదోటి వేయాలి. లేకుంటే నడిచేటట్లేదు. అన్న, మనం పులుల లెక్క బతకాలంటే ఆ ఇంట్లో ఉన్న పులిని ఏదన్నా ఒకటి చేయాలన్నా.
చెప్పింది వాస్తవమే తమ్మి. ఇంట్లో అయినా ఊళ్ళో అయినా మన ఆటలు కానీ మన ఆస్తులు కానీ మన చేతిలో ఉండాలంటే మాకు స్కెచ్ పెట్టాలి. సంపేద్దాం. అరే సంపేస్తే 100 రోజులు నిందలు పోయాలి. అదే బతికుండగానే వాడిని చంపేసినాం అనుకో, వాడు కుమిలి 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 చచ్చిపోతాడు. ఆ తరువాత ఆటలైనా ఆస్తులైనా మన పెళ్ళలైనా మన చేతులలో ఉంటారు. మరి మామకు లెవెల్తోనన్నా రంకంట కడదాం. మామ మనులనే కాదుగా పక్కులల్లో కూడా సంసారే. మన మాట ఎవ్వరు నమ్మరు. సారు కదా మన మామ. మరి తాగుబోతం చేద్దామా? తాగుబోతం చేస్తే మామ మనసు మత్తెక్కుతుంది కానీ మనసు ఇరిగదిరా. మరి అత్తతోని లొల్లిగా చేద్దామా? పెళ్ళమ్మ కూడా అన్నాక లొల్లులు అత్తనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మామ మనసు కుమిలిపోయి చచ్చిపోవాలంటే కన్న పేగుతోటి ఉరిదీయాలి. ఊరా ఈ ప్రపంచంలో పాలోడైనా పగోడైనా ఎన్ని మాటలన్నా మనం కోపాలకు తాపాలకు పోతాం. అదే కడుపులో పుట్టినోడు ఒక్క మాట అన్నా మనసు ఇరుగుతుంది, కుమిలిపోతుంది, చచ్చిపోతుంది. అంటే మన భార్యలే మన మామకు విరుగుడు లేని మందా? అవును తమ్మి, పులిని వేటాడాలంటే కత్తులుంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. మన పెళ్ళాలని మన మామ వీధికి వేసినాం అనుకో, మామ బతుకు మట్టిలో కలిసినట్టే. బిడ్డ మీరు తిన్నారా? తిన్నాం బాబు. అల్లు లేరు బిడ్డ? పొలం కాడికి వెళ్ళయ్యా. లక్ష్మి, చింతకింది కోమల పొద్దున్న మన ఇంటికి వస్తుంది. తను నా స్టూడెంట్. వాళ్ళయ్య చిన్నప్పుడే లగ్గం చేసిందట. భర్త పెద్ద తాగుబోతు. ఇలా పాపం చదివించడానికి కూడా డబ్బులు లేవట. మనం సాయం చేద్దాం, సరేనా? సరేనయ్యా. బాబు ఏంది బిడ్డ? నీకు విషయం చెప్దాం అనుకుంటున్నామే. చెప్పు బిడ్డ. మేము మా అత్తగారింటికి పోదాం అనుకుంటున్నాం. ఏంది బిడ్డ మీరు అనేది? మాకు తోడుకుంటారే కదా మిమ్మల్ని అల్లుని ఇల్లరికం తీసుకొచ్చుకున్నది. అల్లుళ్ళు ఏమన్నా అన్నారా బిడ్డ? ఏ అల్లుళ్ళే మనలే బాపు, మాకే ఎందుకు ఇక్కడ నచ్చుతలేదే. చూడు బిడ్డ, అత్తగారింటికి ఆడే ఆడపిల్లలు అవ్వగారింటికి ఎప్పుడెప్పుడు పోదామని ఎదురు చూస్తుంటారు. మరి మీరేమో మమ్మల్ని వదిలేసి అత్తగారింటికి పోతానంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. లక్ష్మి, ఏమైంది? ఏమోనయ్యా, మీరు రాకముందు నుంచే పోతా అంటారు. అగో అల్లుళ్ళు కూడా వచ్చిర్రు. అల్లుళ్ళు బిడ్డలు ఏమన్నా అన్నారా? మేము ఏమనలే మావా. అవును తమ్మి, మనం ఏమైనా అన్నావా? ఏమనలే మామ. మరి ఎందుకు అత్తగారింటికి పోతారంటారు? పిచ్చిదానా, గట్లా మారని చెప్తే ఎట్లనే? మామయ్య ఏమనుకుంటాడు? మామయ్యకు కొడుకులు లేకనే కదా మమ్మల్ని ఇల్లరికని తీసుకొచ్చుకుండు. మామయ్య నువ్వు ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. మేము ఇంట్లోకెళ్ళి ఎక్కడికి వెళ్ళాం నీ పానం తీసేదాకా. అదే నీ పానం పోయేదాకా ఎటు పోమంటాడు మావా? ఐ మీన్ నీ డెడ్ బాడీకి అగ్గి పెట్టేదాకా. సుశీరా బిడ్డ, అల్లుళ్ళు ఎంత మంచోళ్ళు. మీరు పోతా అని మారం చేయకండి, ఇబ్బంది పెట్టకండి, సరేనా? లక్ష్మి, నేను పొలం కాడికి పోయేస్తా. సరేనయ్యా.
అన్న కథ అడ్డం తిరిగిందనుకో మనకి ఆస్తులు రావు, మన భార్యలు మన గుప్పిట్లు ఉండరు. చెప్పినా కదా కథ అడ్డం తిరిగితే రివర్స్ లో పోవాలని. నేను చూసుకుంటాను. సుప్రియ, నేనేదో ఆస్తి కోసం ఆశపడి గట్లా మాట్లాడింది, నన్ను క్షమించు. నాకు నువ్వేం చెప్పకు బావా. మా బాబు మిమ్మల్ని కన్న కొడుకు లెక్క చూసుకున్నాడు. మీకు ఆస్తులు ముఖ్యం అనుకుంటే ఇప్పుడే నన్ను ఇడిచిపెట్టి ఓడికెళ్ళి. నిన్ను వదిలేయడానికి మీ ఇంటికి రాలేదు హారిక, నీతో పాటు మీ అమ్మ బాపును కూడా చూసుకోవడానికి వచ్చిన. అసంటప్పుడు ఆస్తులే కావాలని ఎందుకన్నావు? బుద్ధి గడ్డి నన్ననే. ఇంకోసారి అట్లానా మామయ్య ఎట్లా చెప్తే గట్టినే ఇంట. అబ్బా ఒక్కసారి నవ్వే. అబ్బా ప్లీజ్ అట్లా బొంగముద్ది పెట్టకే, నువ్వు కోపంగా అస్సలు మంచిగుండవు. ఒక్కసారి నవ్వుతాయి. అత్తంది అగ్గ నవ్వే, నువ్వు నవ్వుతూ మంచిగా ఉంటావే. నవ్వు ఒకసారి. చిత్రమే చేసింది కొడుకో ఓయమ్మలారా. సారు సారు ఎవరు? నా పేరు కోమల. సార్ నిన్న ఇంటికి రమ్మన్నాడు. నా బిడ్డను బల్లో చేపిస్తాను. ఓ కోమల అంటే నువ్వేనా? సరే ఇంట్లోకి రారి. కూర్చో. 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 ఏం పేరు? అరే తమ్ముడు, మనం అనుకున్న కథకి ఆద్యం పోసే టైం వచ్చిందిరా. నిజమే అన్న. హారిక, సుప్రియ ఒకసారి ట్రారీ. కూర్చో. బావా ఏమైంది? ఏం లేదే, చెప్తే మీరు తప్పుగా అనుకోవద్దు. మరే చెప్తే కదా బావా తప్పు ఒప్పు అనుకునేది. హారిక, మీ బాపు అందరికి ఇట్లా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే ఆఖరికి మనకేం మిగులుతుంది? అయ్యో రమేష్, అందులో ఏమున్నది చెప్పు. పాప చదువు కోసమే కదా మనకి ఇంత పుణ్యం వస్తుంది. చూడు సుప్రియ, ఇవాళ చదువు అంటారు, రేపు పెళ్ళి అంటారు. ఇత్తవానే ఒక్కసారి సాయపడితే ఎల్లకాలం ఆశపడతారు. ఎరికేనా? ఇగో హారిక, రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళకు మనం గవ్వో పువ్వో చదిరద్దానే చెప్పు. ఉన్న కాడికి మీ బాపు అందరికి ఊర్చి పెడితే ఆఖరికి మనకి ఏం మిగులుతుంది? మందింట్లో పొన్న తిరుగుడు అయితే ఎరికేనా? సుప్రియ, మీరు మందిల పండు తిరిగితే మాకు చూడబుద్ధి కాదే. అక్క వీళ్ళన్నది కూడా నిజమేనే. బాపు అందరికి సాయం చేసుకుంటూ పోతే ఆఖరికి మనం అడుక్కునుడైతే కావచ్చు. అంతే కదా. అట్లయితే బాపు వచ్చినాక చెప్దామా? బాపు ఇప్పటిదాకా నువ్వు చేసిన సాయం జాలే గాని. సుప్రియ, మీ బాపుకి చెప్తే సాటుకో నీటికో సాయం చేస్తారే. అదే అచ్చినోళ్ళు నడుచుకున్నాం అనుకో, ఇంకోసారి మన గర్వ కూడా ఇవ్వాలి దొక్కరు. ఆలోచిస్తే అడగడానికి ఏముండదు, అడుగుదాం పారి. పారే పోయి అడుగుదాం. కూర్చో అమ్మ కూర్చో. ఇగో నీళ్ళు తాగు. సారు వస్తాను కావచ్చు. గురువు బ్రహ్మ అంటారు, కానీ సారం చూస్తే నాకు తండ్రి లెక్క కనిపించింది.
ఆ నువ్వు వరుసలేం కలపకమ్మా. మా బాబు ఇప్పటికే చాలా మందికి సాయం చేసిండు. రమ్మనంగానే రానికి కొంచెమన్నా సిగ్గుండాలి. ఫు! సుప్రియ ఏం మాట్లాడతానువే? బుద్ధి ఉందా అసలు నీకు? నువ్వేమనుకోకమ్మా. ఏంది అమ్మా దాని ముంగట మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? బిడ్డల కంటే ఎక్కువ రానే బాబుకున్న నీకు బయటోళ్ళు. అయ్యో అమ్మ, నా వల్ల ఎందుకమ్మా మీకు గొడవలు? నేను వెళ్ళిపోతాను. అయ్యో గట్ల వెళ్ళిపోతే ఎట్లా? మళ్ళా మా మామయ్య అత్తమ్మని అని అంటాడు. నువ్వు సాయం తీసుకొని పోవాలి. ఏమంటావు సుప్రియ? అనుడేం లేదు. ఇక నుంచి మా బాపు ఎవరికి సహాయం చేయడు. వెళ్ళిపోవచ్చు ఇడికెళ్ళి. ఏందత్తా గిట్లా? అసలు మీ బిడ్డలిద్దరు గట్లా మాట్లాడతారని నేను అసలుకే అనుకోలే. ఏమంటావు రతన్ని? నిజమే అన్న. అయినా మాకు లేని బాధ మీ బిడ్డలకి ఎందుకు అత్తా? సాయం చేస్తే మనకే కదా పుణ్యం. 4 పుస్తకాలు కొనిస్తే ఓడిచిపోయేది. ఇప్పుడు చూడుర్రి, ఆ కోమల ఊళ్ళోకి పోయి ఎంతమందితో చెప్తుందో. నాకే బాధ అనిపిస్తుంది. నీకేకంత బాధ అనిపిస్తే పాపం అత్తమ్మకు ఇంకెంత బాధ అనిపించాలరా? ఎందుకంటే అత్తమ్మను మామయ్యది సాయం చేసే గుణం కదా. పాపం సచ్చిన పాము లెక్క అయింది. పార్వతమ్మి పోదాం. రే మల్లేశం, రే మల్లేశం. సార్. సార్ ఏందిరా మందలియకుండా పోతాను? ఏమో సార్, మీరు నాకు కనిపించలే. ఏందిరా షెట్ అంత మనిషిని ముందు పెట్టుకొని కనిపించలే అంటవేందిరా? ఏమో సార్, జర మనసు అంతా కలివేలేను సార్. సరే ఇక పో. ఏందిరా మొన్న సత్తావురా? నువ్వు సత్తే నీ పిల్లలు ఏం కావాలి? ఏం చేయమంటారు సార్? అప్పు వచ్చి పంటెత్తే రాలవాన్ని వచ్చి పంట అంతా నాశనం చేసింది సార్. ఏం చేయమంటారు సార్? ఇప్పుడు అప్పు ఎట్లా కట్టాలి సార్? పిల్లలు ఎట్లా కావాలి సార్? నేను చెప్పండి సార్ మీరే. అట్లని గడ్డి మందా సత్తావురా? బతుకుంటే బచ్చలాకేం తిని బతుకోవచ్చు. అప్పు కట్టకపోతే ఎవరైనా చంపుతారా? నువ్వు చస్తే నీ పెళ్ళాం పిల్లలు చెట్టుకోలు పుట్టకోలు అవుతారా? బతికి సాధించాలరా, బలవంతంగా చత్తారా? మీరు ఎన్నైనా చెప్పండి సార్, నాతో అయితే లేదు సార్. సరే మొత్తానికి సస్తా అంటావు. సరే చావడానికి ముందు 4 ముచ్చట్లు చెప్తా ఇను.
అప్పుడు చదువు గాని. ఒకటి, నువ్వు సచ్చినాక నీ పిల్లం ఆగమవుతుంది, ఆ తర్వాత నీ పిల్లలు ఆగమవుతారు. జాగల కాడ భూముల కాడ పాలోడు పగోడు మగదిక్కు లేదని నీ కుటుంబాన్ని ఆగం చేస్తారురా. ఎక్కడేం దిక్కులేక నీ పోరగాళ్ళు బొచ్చె పట్టుకుని తిరుగుతారా. వాడకట్టు అమలెక్కలంతా నీ పిల్లంపై లేనిపోని నిందలేస్తారా. ఆ నిందలు భరించలేక నీ పిల్లం చస్తే నీ పోరగాళ్ళు బిచ్చగాళ్ళు అవుతారా. అదే నువ్వు బతుకుంటే నీ పిల్లలు గొప్పోళ్ళు అవుతారా. అరే మల్లేష్, జీవితం మన చేతుల్లోనే ఉందిరా. మనం ఎట్లా మలుచుకుంటే గట్లా మలుగుతుంది. అర్థమే ఆదిరా. ఇక ఇప్పుడు తాగు. సారు గడ్డి మంది ఆగిన కుటుంబాన్ని ఆదాయం చేసుకోలేదు సార్. నేను చెప్పినా కదరా, బతుకుంటే బచ్చలాకే తిని బతుకొచ్చని. ఇక నేను పోతా. అరే తమ్మి, మంట మంచిగా పెట్టినమంటావారా? మన పిల్లలైతే మన మాటినరన్నా, మరి మామ వచ్చినాక తెలుస్తుంది మంట సంగతి. అరే మామ వస్తాండ్రా. ఇప్పుడు చూడు మామ కింద మంట ఎట్లా పెడతాను. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఏం నల్లుళ్ళు రాగవాగ దిక్కున్నాను. ఏమి లేదు మామ, అతిగా తిరుగుతున్నాం కదరా తమ్మి. మీరు దాస్తున్నా దగ్గర. అయినా ఎందుకు దాచిపెడతావు అన్నా? మామకు తెలితే తట్టుకోలేడనా నీ బాధ? అవును తమ్మి, పాపం కోమల ఏడవైందో ఏం. ఏంది కోమలకి ఏమైంది? చెప్పాలుడు చెప్పు. మీరు చెప్పిర్రని కోమల ఆమె బిడ్డను తీసుకొని ఇవ్వరు దాకా మన ఇంటికి వచ్చింది మామ. నేను చెప్పలేను మామ, నాతోనైతే లేదు. అన్న నువ్వే చెప్పే. నీ ఇద్దరు బిడ్డలు కోమలను ఎట్లా వారు తట్టేదిట్టి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిరు. పాపం ఆ తల్లి బిడ్డను తీసుకుని ఏడ్చుకుంటా ఏటో వేయింది మామ. ఏంది? కోమలను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిర్రా? అవును మామ, మేము కూడా ఎంతో చెప్పి చూసినాం. మా మాట కూడా వాళ్ళు వినలేదు. ఏదో మామయ్య సాయం చేద్దామంటే ఆ కోమలు వచ్చింది. గట్ల ఎందుకు మాట్లాడుతుర్రు అన్నందుకు మీకేం తెలియదు, మీరిద్దరు సప్పుడేకుంటుర్రి. మా బాబు గిట్నే ఊళ్ళల్లో అందరికీ దాన ధర్మాలు చెప్తే మాకేం మిగులుతుందని మా ఇద్దరి మీదకే మరలబడి. పాపం కోమల ఎటు పోయిందో అవమానంతో ఆ కోమల ఏం చేసుకుంటుందో అని మీ పేరు నిలబెట్టన్నని ఆ కోమల ఎటు పోయిందో అని ఎంకలాడుతాను మావా, ఎంకలాడుతాను. అవును మామ, నా బిడ్డలు ఇంత రసం చేసిర్రా? అడుగుదాం పారి. మావయ్య మీరు ఆవేశంలో అలానే ఉందంటే వాళ్ళు ఏమైనా వేసుకుంటే మేము తట్టుకోలేం మామయ్య, తట్టుకోలేం. జర మెల్లగా అడుగు. మామయ్య అట్టి అమాయకుర్రా, అట్టిగా గమ్మచ్చు. పా ఇంటికొయ్యి ఇంకింత ఆద్యం పోద్దాం. పా అన్న. లక్ష్మి, లక్ష్మి, కోమలి వచ్చిందా? చెప్పు లక్ష్మి, కోమలి వచ్చిందా? వచ్చిందండి. పైసలు ఇచ్చినావా? ఎందుకు ఇవ్వాలి బాబు? నువ్వు సంపాదించింది తాత సంపాదించినంత మందికి మంచి నీకా? ఏంది బిడ్డ అట్లా మాట్లాడుతున్నావు?
నలుగురు సాయం చేస్తే చేసేవాళ్ళ కంటే వాళ్ళ పిల్లలకి ఎక్కువ పుణ్యం ఉంటారు. పుణ్యం వస్తుందని ఉన్నది మొత్తం పోగొట్టుకోలేం బాబు. ఇప్పటికే చేసిన సాయం మాసాలు. ఏందే బాబుకి ఎదురు మాట్లాడతాళ్ళు? ఎదురు మాట్లాడకపోతే ఉన్నదంతా ఎదిరి మందికి పెట్టదగ్గరండి మొగుడు. ఏం మాట్లాడతానే? బుద్ధి ఉందా అసలు నీకు? ఏ లక్ష్మి, ఆడపిల్లల మీద చేయొద్దని చెప్పానా? చూడు బిడ్డ, మీరు ఆడపిల్లలు కదా, ఇంకో ఆడపిల్లను అర్థం చేసుకుంటారు అనుకున్నాను, కానీ మీరు అపార్థం చేసుకున్నారు. సాయం చేస్తే ఆస్తులు తరిగిపోవు బిడ్డ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఇందాక నువ్వు అన్నావు కదా బిడ్డ, తాతలు సంపాదించిన ఆస్తి నువ్వు సంపాదించిన ఆస్తిని, అవి నిజమైన ఆస్తులు కాదు బిడ్డ. మనం సచ్చినాక పోటీ పడి మన పాడని మోసేటోళ్ళే మన ఆస్తి బిడ్డ. బతుకున్నప్పుడు మస్తు మందికి సాయపడ్డారా అనే మాటే మన ఆస్తి బిడ్డ. ఎవరూ లేనప్పుడు మన దగ్గర, ఏమీ లేనప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళే నిజమైన ఆస్తి బిడ్డ. భూములు, జాగలు, మిద్దెలు, మేడలు ఒక్కసారి భూమి తగిలితే కూలిపోతాయి బిడ్డ. అదే మంచితనం మనం చచ్చినాక కూడా అందరి మనసుల్లో బతుకుంటది బిడ్డ, బతుకుంటది బిడ్డ, బతుకుంటది బిడ్డ. ఇగో బాపు, నువ్వెన్నన్నా చెప్పు, మమ్మల్ని కాదని బయట నువ్వు ఎవరికి సహాయం చేసినా మేము ఉండం. సుప్రియ మావయ్య 10 ఊళ్ళో తెలిసినోడు, ఆయనకున్న దానిలో ఏదో 10 రూపాయలు సాయం చేస్తాడు, అందులో తప్పే ఉంది. సాయం చేసుడు తప్పు కాదు బావా, చేసిన కాడికి చాలు అంటున్నాం. మీరు ఎన్నన్నా చెప్పురు బిడ్డ, నా మనసుని మార్చుకోను, నా మనసుని మార్చుకోను. కోటి వరాలు పోసిన కోడలు బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసిన అల్లు నోడు కొడుకుగాడంటారయ్యా. అధిక సంపద లేకున్న అడవిల సంతానం ఉండాలి, కోట్ల సంపద లేకున్న కొడుకుల సంతానం ఉండన్నయ్యా. చూసినవానే అన్న, కన్న బిడ్డల కంటే మామకు పరాయోళ్ళే ఎక్కువైపోయారు. ఎక్కువడు కాదురా, పానం అయిపోయారు. అదే పానం తీసేస్తే, అదే పానం తీసేస్తే, అదే పానం తీసేస్తే. సుప్రియ, సంపుతా అన్న ముచ్చట చాలా పెద్దదే. గా మాటను వెనుకకు తీసుకొని ముందుగాలైతే మీ బాపును ఆస్తి పంచమని చెప్పు, ఎందుకంటే ఆస్తి మొత్తం మీ బాపు పేరు మీదనే ఉన్నది. అవునే అక్క, బావన్నట్టు ఆస్తి వంచి మందం. మీకున్న 10 లక్షలు అప్పు కట్టుకోవచ్చు, మేము ఏదన్నా బిజినెస్ పెట్టుకోవచ్చు. బిజినెస్ ఏందే, చెరొక ఎకరం అమ్ముకున్నామంటే కోట్లు కోట్లు గుమ్మరిస్తారు. దర్జాగా పట్నంలో బతకచ్చు. ఎన్ని రోజులకి ఊళ్ళు ఉంటామే? మనం చేసిన ఘనకార్యానికి ఆస్తి వంచిమంటే ఆలోచిస్తారు తప్ప ఆవగింజంతా కూడా రాసియడు. చూడే సుప్రియ, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. 10 మందిల పంచాయతీ చెప్పే మీ బాపును గదే 10 మందిలో పిలిపించి ఆస్తి వంచమని చెప్తున్నాం. ఒక మనిషికి అవమానానికి మించిన పాయిజన్ ఉండదు. నమస్తే సార్. సార్ ఏంది మందలు ఇచ్చిన చూడకుండా పోతాడు? సార్ చూడనట్టున్నది, ఏదో ఆలోచనలో పోతాడు అసలు.
మామ ఏమైంది ఇంటి దాకా వచ్చిపోతున్నావు? ఏం లేదు బిడ్డ, నిన్ను చూడబుద్ధి అవుతుందని వచ్చిన అంతే. చూడబుద్ధి అవుతుందని వచ్చిన అంటున్నావు, మాట్లాడకుండా పోతున్నావు ఏంది మావ? అది కాదు బిడ్డ, మనసుకు బాధ అయినప్పుడు మనసుకు నచ్చులను చూస్తే బాధ పోద్దంటారు, గందుకే వచ్చిన. ఈసారి తీరుబాటు ఉన్నప్పుడు వస్తలే బిడ్డ. కోవలు ఇక్కడనే ఉంది మావా. ఏంది, కోమలు ఇక్కడే ఉందా? కోమల నీకెట్లగా బిడ్డ? మామ కోమల నేను పక్కుల్లో ఒకటే బల్లె చదువుకున్నామే, ఇందాక మన ఇంటికా నుంచి రాగా కనిపించింది. కోమల అంజక్క, నువ్వేందే ఎటు పోతున్నావు? మొన్న వీరన్న సరి కలిసిండు, నేను పనికోయేస్తుండే. నా బిడ్డను బల్లో చేర్పిస్తా అని ఇంటికి రమ్మంటే పోయిన. సరే నువ్వు బాధపడకు, సారు మాటిస్తే తప్పడు. పా మా ఇంటికి పోదాం. ఏంది, కోమలు ఇంట్లో ఉందా బిడ్డ? అవు మామ ఇంట్లోనే ఉంది. రా బిడ్డ రా. కోమలా కోమలా, సారొచ్చిండరా. కోమల బాధపడకు బిడ్డ, ఈసారి మాటిచ్చాడంటే ఆ సాయమే సరెండర్ కావాలి. బాధపడకు బిడ్డ, బాధపడకు. వద్దు సారు, నా వల్ల మీరు బాధపడకండి. ఈ బాధలు నాకేం కొత్తం కాదు. అందరికి సాయం చేసే మీ మనసు బాధపడద్దు సారు, నన్ను క్షమించండి. కోమలా, కోమలా ఆగు బిడ్డ. కోమల కోమల కోమల, మామ బాధపడకే. అత్త ఏమైంది? ఏం చెప్పాలి బిడ్డ, కన్న బిడ్డలే ఎదురు తిరుగుతాళ్ళు, సాయం చేసి చేతుల్నే కట్టేస్తాళ్ళు. మామ నీకు తెలివంది ఏముంది? ఆస్తి అంటేనే ఆశ. ఈ పైసలు భూములు జాగలు మనిషిని ఆకాశానికి ఎత్తుతాయి గాని ఆప్యాయత పెంచేయి. లేదు బిడ్డ, నన్ను ఎన్నడూ ఒక్క మాట నా బిడ్డలు ఇవాళ నా మాటకు ఎదురు చూస్తారంటే నాకెందుకు అనుమానంగా ఉంది బిడ్డ, నాకెందుకు అనుమానంగా ఉంది బిడ్డ. చుట్టూ పదువులలో ఎవరు ఎప్పుడు నా మాట తీసేయలే, కానీ ఇవాళ నా బిడ్డలకి నా మాట చేదైంది బిడ్డ, నా మాట చేదైంది బిడ్డ. మామ అందరికి ఆపతత్తే నీ దగ్గరికి వస్తారే, నీకు బాధ అనిపిస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు మామ. ఎందుకంటే
నీకు అక్క బిడ్డను కదనే, గదే నీ అక్క లెక్క వచ్చి నీ మాట్లాడితే పా మావా. బిడ్డ, మా అక్క చచ్చిపోయినాక నువ్వు చాలా కట్టాలు పడ్డావు. ఇప్పుడు నా బిడ్డలు నిన్ను అన్నాడు మాటలంటే నేను తట్టుకోలేను బిడ్డ. వద్దు బిడ్డ, అడగొద్దు. మామ, అయిన వాళ్ళ కోసం అవమానాలు పడ్డా అది ఆప్యాయతంగానే ఉంటది. పా పోదాం. దామా పోదాం, దామా అత్త పోదాం. సరే, మీరన్నది కూడా నిజమే. పంచాయతీ పెడితే అవమానంతో ఆస్తిస్తాడు కావచ్చు. మరి పంచాయతీ చెప్పనికి పెద్ద మనిషి కావాలి కదా. సుప్రియా సుప్రియా సుప్రియా, ఊళ్ళో ప్రతి మనిషికి ఒక శత్రువు ఉంటాడు. శత్రువు లేని ఊరంటూ ఉండనే ఉండదు. గా శత్రువే శేషాచలం బాపు. వాళ్ళ చెల్లెని వేసుకోలేదని మీ బాపు మీద పాము లెక్క పగబట్టిండు. గా పాముకు మీ బాపును కప్పలెక్క ఏరేసినాం అనుకో, ఆయన పగ తీరుతుంది, ఆస్తి మొత్తం మన చేతిలో పడుతుంది. సరే పోదాం పార్రి శేషాచలం మామ దగ్గరికి. చీకటి అన్నారు, కొన్ని రోజుల కష్టం వెళ్ళదియాలి, కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలి. ఏ మానవుడైనా గురిగిలా ఇసు ఓసుకొని గుంజకు ముడి పెట్టుకొని రాలేదు. మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడోడ గాని ఇక్కడోడ కాదు. ఇది 4 వత్తుల పోగాటకం నరం మీద పుండు. లక్షాధికారైన లవణ మన్నవే గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు. కోట్లు సంపాదించిన ఏంది మామ, తలుపులేసి ఉన్నాయి, ఎవరు లేరా? లేదు బిడ్డ, నేను రాగా ఇంటికానే ఉండయి. ఒకవేళ పొలం కాడికి ఇట్లా పోవచ్చు, మనమైతే తలుపులు తీసుకుని ఇంట్లో పోదాం పా. లక్ష్మి, గిన్నె నీళ్ళు తీసుకురా. మామ, ఎన్ని రోజులైంది ఇంటికి రాక? ఇప్పుడు వచ్చావు కదా బిడ్డ, ఇంకెప్పుడు వస్తూనే ఉంటావు. ఏరా, ఈ శేషాచలం నేను నమ్మవా? ఈ ఊర్లో మా బావ ఈరన్న, అదే సారు, ఆయన తర్వాత అందరూ నమ్మేది శేషాచలం. అరే ఆవురా, మా వాళ్ళు వచ్చింది, మళ్ళీ చేస్తా. ఏంది బిడ్డ, ఎన్నెళ్ళేంది ఎలా నా గడప దొక్కింది? మేనమామవు కదనే, ఏదన్నా అడగాలన్నా గుంజుకొని తినాలన్నా నీకే హక్కు ఉంది. నిజమే బిడ్డ, నువ్వు అన్నది కరెక్టే. మేనమామకు కూర్చుకొని తినే హక్కు ఉంటుంది, కానీ మీ నాయన ఆ హక్కును కాలరాసిండు. నా చెల్లె సావుకు కారణమైండు. గా కారణానికి ప్రతీకారం ఇప్పుడు తీసుకో బాపు. ప్రతీకారమా? వీళ్ళ నాయన మీద నెవర్. భయపడుతూ కుమిలిపోతూ ఇంకెన్ని రోజులు మామ? ఉప్పు కారం తింటలేవా? ఉడుకు రక్తం జొల్లారిందా? నిన్ను చంపమంటలేం బాపు. మీ చెల్లె విషయంలో నువ్వెంత అవమానపడ్డావో గదే అవమానం పంచాయతీలో 10 మంది ముందట సారుకు జరగాలి. ఆ ఆస్తి మొత్తం మా చేతికి రావాలి. ఆస్తా? అవును,
సరే బిడ్డ, ఇన్ని రోజుల నా నిరీక్షణకి సరైన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మామ ఒకసారి మా నాయనకు ఫోన్ చేసి మతలాబియే రేపు పంచాయతీ పెడదామని. లక్ష్మి ఎప్పుడు లేనిది శేషాచలం ఫోన్ చేస్తుండేంది? ఇన్ని రోజులకు గుర్తుకొచ్చినట్టున్నాం, ఏందో మాట్లాడుండ్రి. హలో శేషాచలం. బావా, నేనే శేషాచలంని. బాగున్నారా మీరంతా? అదేంటిరా, ఉన్నది ఒకటే ఊర్లే, రోజు చూస్తలేవరా నన్ను? చూసింది వేరు, మర్యాదగా అడిగింది వేరు కదా బావా. సరే, ఇన్నాళ్ళకైతే ఫోన్ చేసినావు, ఏందో చెప్పు. ఆస్తి కావాలి. ఏంది ఆస్తా? నీకెక్కడిదిరా? ఆస్తి నాకు కాదు, నీ బిడ్డలకి. అది అడగడానికి నువ్వేడిరా? మేనబామ్మర్దిది కదా, అది అడిగే హక్కు నీకే ఉంటది మామా అని నీ బిడ్డలే చెప్పారు బావా. ఆస్తి కోసం నాయన మీద 10 మందిలో పంచాయతీ పెట్టిన కన్న బిడ్డలు వినడానికి బాగుంది కదా బావా. ఏంది పంచాయతా? అవును, పంచాయతీయే. రేపు పొద్దుగాల 10 గంటల వరకు కషీర్ కాడికి రా బావా. అక్క కొడుకులు అక్కడికి రారు, సెల్ల బిడ్డలు చేతికి రారు, కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద వడ్డ బయలు కావన్నయ్యా. నానా గొడ్డు వాళ్ళ భాగ్యం గోడ పునాదుల పాలు, దాసుకున్న దైవం ధరుడు దేవత పాలు, ఆవులు గోవులుంటే పాలు వల్ల పాలు. నువ్వు సూపర్ బాబు. నేనున్నా కదా బిడ్డ, నీకెందుకు పరేషానికా, నేను చూసుకుంటా. ఏంది బిడ్డ 10 మంది పంచాయతీ చెప్పే సార్లు 10 మందిలో పంచాయతీ పిలిచారు అంటే నీ దుస్తులా సారు తప్పేది అనవా? అదేదో శాస్త్రం ఉండే, కన్న తల్లికి బంగారు గాజులు చేసినాడు, మరవన్న తల్లికి బంగారు గాజులు చేస్తానట. అరే ఇంట్లో కన్న బిడ్డలకే న్యాయం చేయడు, అవతల ఎంతమందికి సాయం చేస్తే ఏ లాభం? నువ్వేం మాట్లాడతావు? ఏ శేషాచలం, ఏం మాట్లాడతావు? సారు పలవించుకొని సార్ని అవమానిస్తావు ఏంది? అరే అరే రే రాజన్న, అది ఏం లేదే, మా బావంటే నాకు మానవం కంటే పానం అసంటాడు, నేను గట్లెందుకు అవమానిస్తానే? అట్లా కాదే శేషాచలం, నాకు పంట నష్టం జరిగిందని గడ్డి మంది దాగా నేను పోతే నా పిల్లల గురించి నాకు చెప్పి నా పానం కాపాడినోడు సారు. అసొంటిది అలా పిల్లలకి ఎట్లా అన్యాయం చేస్తాడే? అన్యాయం చేసిండు కాబట్టి న్యాయం కోసం వచ్చినాం. మా బాప్ మీద ఉన్న ప్రేమతోని తప్పు నొప్పి ఏగురు మీరు. అట్లా కాదు బిడ్డ. ఏది కాదే, ధైర్యం చేసి మాట్లాడేటోళ్ళే ఈ పంచాయతీలు ఉండరు, లేకుంటే వెళ్ళిపోవచ్చు. చూడు బిడ్డ, సార్ని ఎదిరించేంత ధైర్యం మాకు లేకపోవచ్చు, కానీ సార్ కోసం నిలబడేంత ధైర్యం మాకుంది, నిలబడతాం కూడా. ఈ తనువు కూచివికి తగదాయే మనసా, తానెవ్వరో తన వారెవ్వరో. జరుగురి సారు మొదటిసారి న్యాయం కోసం వచ్చిండు కాబా. మీరు కూసవద్దు బా, దోషి కదా. చూసి రావులా, కన్న బిడ్డలు కన్న తండ్రి న్యాయం కోసం కచ్చిరెక్కిచ్చిర్రు. న్యాయం గెలవాలి, గెలిచి తీరుతుంది.
నేనుండా. సంపద లేకున్నా ఆడవిల్ల సంతానం ఉండాలి, కోట్ల సంపద లేకున్నా కొడుకుల సంతానం ఉండాలయ్యా. ఎన్ని ఎకరం భూమి సంపాదించినా, ఎంత ధనధాన్యం సంపాదించిన ఊరికి పల్లెకి వెయ్యినాడు. ఎవరన్నా ఉండి అయ్యా నువ్వే పాడు సంపాదించినవని ఎవరడిగారు? ముదుగాలు అడిగే మాట, నీ గర్భస్థాన కొడుకుల బిడ్డలు ఎంతమంది అని ఎవరైనా అడుగుతారయ్యా. ఇప్పుడు ఎప్పుడు బిడ్డ మీ నాయన సంగతి? ఏమి లేదా బాబు, మా మామను 10 మందిలోకి పిలిపియాలని మాకుంటా చెప్పు. కాకపోతే వాళ్ళ బిడ్డలేదో ఆస్తి కోసం ఆశపడతారు గంతే కదా అని సుప్రియ చెప్పే. లేకపోతే చూసే జనాలందరూ అల్లులు బిడ్డలు కావాలని రచ్చకెక్కించరని అనుకుంటారు. పాపం మామయ్య. చూడే సుప్రియ, ఆశ పడడం వేరు, అందరినీ దూరం చేసుకున్నాడు వేరు. మామ మీకేం తక్కువ చేసిండనికి ఇట్లా పంచాయతీలో పిలిపించిరే? మేమేం కావాలని పంచాయతీ పెట్టియలే, పెట్టేటట్టు చేసిండు నీ మేనమామ. ఏందే పూర్తిగా పరాయి లెక్క మాట్లాడతాళ్ళు? పరాయోళ్ళని నా అనుకున్న పరాయి లెక్క చూస్తుండు కాబట్టి ఇట్లా 10 మందిలో పంచాయతీ పెట్టినామమ్మా. రేపు ఈ పిచ్చి జనాల కోసం నిన్ను వదిలేస్తాడు, జాగ్రత్త. ఏంది బావా, కప్పను మింగిన పావు లెక్క గట్ల చూస్తాను? నీ బిడ్డ అడిగిన దానికి సమాధానం చెప్పు. అరే, కొన్ని సమాధానాలు సమయం వచ్చినప్పుడే తెలుస్తాయి. 10 మందిలోకి నన్ను పిలిపించినటువంటి బాధ కంటే మీ నాయన అర్థం చేసుకుంది ఇంతేనా అనేటువంటి బాధే ఎక్కుంది బిడ్డ, బాధే ఎక్కుంది బిడ్డ. ఆస్తులు పంచాలంటే ఎంతసేపు బిడ్డ, కానీ దూరమైన ప్రేమను దగ్గర రావాలంటే చాలా కష్టం బిడ్డ, చాలా కష్టం. బాపు, నీ ప్రేమ రాగాలైన నీకు పంచాయతీ పెట్టలేమే, మా ఆస్తి గురించి పెట్టినాం. ముందుగా అది చెప్పు. సుప్రియ, ఏం మాట్లాడుతున్నావే? ఓ మేనమామ కదా, కోపం ముడుచుకొస్తుందా? మా బాపు దగ్గర అణిగిమని ఉంటే సాయం కింద నీకు భూమి రాసిస్తానే కదా పంచాయతీకి వచ్చి వత్తాసు వలుకుతున్నావు. సుప్రియ, ఏంది బాబు కొడతావా? ఆడపిల్ల మీద చేయొద్దని నువ్వే కదా అమ్మ చెప్పినావు. చూసినావా అమ్మ, ఇలా బాబుకి ఆ మేడ కొడలి జనాలు ఎక్కువ మాకంటే. అందుకే మా ఆస్తి మాకు వంచిరి, మా బతుకమ్మ మేము బతుకుతాం. సరే బిడ్డ, ఆప్యాయత కంటే ఆస్తులే ఎక్కువ అనుకున్నప్పుడు నాదొక చిన్న మాట, మీరేంది మీ బతికేందో తెలుసుకొని నా గడప దొక్కండి, గప్పుడు నీకు ఆస్తులు పంచుతా. రా బిడ్డ. ఏందన్నా కథ ముగుస్తుంది అనుకుంటే మళ్ళా ప్రారంభమైంది? మామ, మా బాపేందే గంత మాట అన్నాడు? నీకేమైనా సమజైందానే? చెప్పిన కదా బిడ్డ, మీ నాయనతోని పెట్టుకోవాలంటే ఓ లెక్కుండాలని. కానీ ఆ రోజులల్లా మీ నాయనకు ఒక మిత్రుడుండే, వాళ్ళ స్నేహాన్ని చూసి స్నేహం మురిసిపోయింది. అగో గాయనొక్కడే మీ నాయన అంచనాలను నిచ్చరేసి చూసింది. ఆయన అడిగితే మీరేంది మీ బతికేందని తెలుస్తుంది. అరే, పంచాయతీలో పరువు పోతా అనుకుంటే మనకే సవాలు విసిరిపోతాడు. ఆయన ఎక్కడున్నో తెలుసుకుంటే ఆస్తులన్నీ అరిటాకులు లెక్క మన చేతులుంటాయి. ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడు బాబు? అరే, మన ఊరు చివరున్న కాటి కాపరే ఆయన సోపతి. అవును బిడ్డ, మీ నాయనతోని సోపతి చెయ్యాలంటే అన్ని తెలిసినోడై ఉండాలి, ఆయనను చదివినోడై ఉండాలి. గా రెండు తెలిసినోడే ఈ కాపరి. అయితే ఆయన దగ్గరకు పోదాం పారి. సరే పారి. అంజేవా, మామ ఒకసారి
ఒక్కసారి కోమలిటీ పోయేద్దాం బిడ్డ. ఇప్పుడెందుకు మామ? చెప్పిన కదా బిడ్డ, ఈ సారు మాట ఇచ్చారంటే ఆ సాయం వేస్తారంటే కావాలి. ఒక్కసారి పోయేద్దాం బిడ్డ. సరే పోదాం మామ. మామ కోమల వాళ్ళ ఇల్లు ఇదే. ఇద్దరు బిడ్డ. బిడ్డ అమ్మేది? ఇంట్లో పడుకుంది సార్. బిడ్డ కోమల, కోమల సారొచ్చిన బిడ్డ. లే బిడ్డ లే. కోమల కోమల సారొచ్చిండు లే అమ్మా. కోమల సారు మా అమ్మ మళ్ళా రానని చెప్పింది. ఏంది బిడ్డ, అమ్మమ్మ రానని చెప్పిందా? సారు మా అమ్మ నన్ను మంచిగా చదువుకోమని చెప్పింది. సార్ ఉంటాడు భయపడకని అన్నది. బిడ్డ తప్పు చేసిన బిడ్డ, తప్పు చేసిన బిడ్డ. మామ ఏమైంది? తప్పు చేశాను బిడ్డ. ఇవాళ నా సాయమే ఈ సావు కారణం ఇది అనుకోలే బిడ్డ. ప్రేమగా పెంచుకున్న నా బిడ్డలే నా పరువును బజార్న పెడతారు అనుకోలే బిడ్డ. బాధపడకయ్యా. బాధ కాదే, రేపు నేను చచ్చిపోయినా నా ఆత్మ శాంతించదు. కోమల దాన సంస్కారాలు చూసుకొని వస్తా, మీరు ఇంటికి పోది. నీ రుణంలో పడిపోయిందే బిడ్డ, నీ రుణంలో పడిపోయిందే బిడ్డ. చిత్రమేదో చేసింది కొడుకో ఓయమ్మలారా. చేతుల బెల్లం తగబడినాక ఎవరు రారి అంట కుంపడంతా.
రుద్రా రుద్రా ఏరన్నా వచ్చిన వారా గిన్ని దినాలు యాదికి వచ్చినారా? సమయం వచ్చినప్పుడు అందరూ నీ దగ్గరికే రావాలి కదరా. నా దగ్గరికి రావాలంటే సమయంతో పాటు పిలుపు కూడా రావాలి కదా. దేవుడు ఆడిన ఆటలో నా పాత్ర ముగిసిందిరా. ఇక మిగిలింది నా చావే. ప్రాణం పోకముందే పాత్ర ముగిసిందని వచ్చినావురా. అరే బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు, కుట్రలు, కుతంత్రాలు, కష్టాలు, సుఖాలు, మనవలు, మనోరాలు, పిల్లలు అందరి మీద మోజు తీరిందారా. జీవితంలో ఎంత సంపాదించినా, ఎంతమందికి సహాయం చేసినా చివరికి ఈ శ్మశానమే నీ సావుకు సన్మానశాలు అని తెలిసినాదిరా. నిజమేరా, ఈ శ్మశానమే అన్నిటికీ సమాధానం రా. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, మనం ఎంత ఆస్తి సంపాదిస్తే అంతకంటే పెద్ద శత్రువులు తయారవుతారని. ఇవాళ నా బిడ్డలే నా శత్రువులు అయితే అనుకోలేదురా. నేను చేసిన సాయాన్ని చంపేసిర్రా. ఆస్తి కోసం అన్యం పుణ్యం ఎరగని కోమల ప్రాణం పోవడానికి కారణమైందిరా. సాయం చేసిన దానికి, సంపాదించిన దానికి విలువ లేనప్పుడు ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంతరా. మనిషిగా ఈ భూమి మీద జన్మించినప్పుడు అందరూ నా వాళ్ళు అనుకోవటం, అందరికీ సాయం చేయాలనుకోవడం తప్పారా? అరే రుద్ర, గిన్నెళ్ళ మన స్నేహంలో ఎన్నడన్నా ఇది కావాలని నేను కోరినా అన్నా? ప్రాణం అసంటే స్నేహాన్ని వంచినప్పుడు అంతకు మించి ఇంకేం కోరుకుంటావురా? కానీ నువ్వు నాకు ఒక సాయం చేయాల రుద్ర. అరే అందరినీ విడిచిపెట్టి ఈ స్నేహితుని దగ్గరికి వచ్చినావు. నువ్వు అడగాల కానీ సహాయమైందిరా. నా ప్రాణమైనా ఇస్తా. అరే ఒకరి ప్రాణం కోరుకునేవాడు అరే ఈరన్నా. మరి ఏం కావాలరా? ఈ శ్మశానానికి వచ్చి సాయం అడుగుతాను. నాకు కాటం పేరు వాళ్ళరా రుద్ర. ఏంది కాటనం పేరు వాళ్ళు? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాకు జీవితం మీద విరక్తి పుట్టిందిరా. ఈ మనుషులకు విలువల కంటే ఆస్తులు, అంతస్తులు ఎక్కువైనాయిరా. చివరికి 6 అడుగుల జాగే మన ఆస్తిని తెలుసుకోలేకపోతానురా. అరే రుద్ర, దయచేసి నాకు కాటం పేరురా. నీ కోసం, మన స్నేహం కోసం నా ప్రాణం అనే ఇస్తారా? కానీ నీ ప్రాణం కోసం నేను కాట్నం ఎట్లా పేరువాలరా? నువ్వు కాట్నం పేర్చకపోతే మన స్నేహం మీద ఒట్టేరా. అరే ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నావు కానీ ఈ జన్మల మన స్నేహం గిట్లా ముగిస్తుంది అనుకోలేదురా. అరే రుద్ర, మళ్ళీ జన్మంటూ ఉంటే ఒకే చెట్టుకు 2 కొమ్మలే పుడదాంరా. ఎందుకంటే ఈ విలువలు తెలియని మనుషుల్ని కాల్చి బూర్తి చేసే వాళ్ళం అవుతాం. ఇక సెలవురా. శ్రీహరి రాఘవే
మామ అబ్బాయి నడుచుడు ఈ తిరుగుడు నాతోడు కాదే అంత చెమటలు వేసుకుంటే పానం అంత ఎట్లనో అవుతుంది. ఈ ఆస్తి మనకు దక్కాలంటే ఇవాళ ఒక్కరోజు కష్టపడాలి బిడ్డ. సెమిటోర్స్ సంపాదించిన భూమి ఇవాళ ఒక్కరోజు సెమిటోర్స్ ఏమైతుందని చెప్పు. అవు పాపు మనం అడిగినాయని ఆ కాటి కాపరి చెప్తాడంటవా? అరే మందుకు దాసోహంగా నుడు ఎవడున్నారు రా భూమి మీద ఖచ్చితంగా చెప్తాడు. గట్లగాదే పాపు, పోయి మా మామ కాటి కాపరి సోపతి పట్టుడైందే. ఆ కాలం ఎప్పుడు ఎవరిని ఎందుకు పరిచయం చేస్తుందో తెలియదు బిడ్డ. నడువురి. ఆత్మగల్ల శరీరం అగ్ని పాలు, కొడుకు పెట్టిన అన్నము కూడు కాకుల పాలు, పైన కప్పిన బట్టలు పెట్టి సాగరి పాలు, దాసుకున్న ధనము ధరణి దేవత పాలు, ఆవులు గోగులుంటే పాలు వల్ల పాలు, గొడ్డు వల్ల సొమ్ము గోడ పునాది పాలు. అరే రుద్ర, నాకు సంతోషంగా ఉందిరా. ఎందుకురా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు కానీ నాకు నీ చేత అగ్గి పెట్టించుకుంటున్నారా? నువ్వు పుణ్యం చేసుకున్నావురా, కానీ నేనే పాపం చేసుకున్నారా. ఎందుకు తెలుస్తారా? అరే ఈ శ్మశానమే నాకు సవాలు విసురుతుంది అనుకోలేదురా, సవాలు విసురుతుంది అనుకోలేదు. రే రుద్ర, బాధపడకురా. ముందే చెప్పినా కదా ఒకే చెట్టుకు 2 కొమ్మలై పుడదామని. ఎందుకంటే ఒకే చేతి మీద ఒకేసారి కాలిపోవచ్చు. రుద్ర, రే నా బిడ్డలకు సమాధానం నువ్వే చెప్పాలి. ఉంటారా మరి? అత్త మావేంది అప్పుడు అనంగా వేండు ఇంకా ఇంటికి రాకపాయే. ఏమో బిడ్డ, ఈ టైం కల్లా వచ్చేది. కోమలు కూడా దానం కావచ్చు, ఎవరిని అడుగుదాంపా. అగో బాలరాజు సార్ కనబడ్డా? ఇప్పుడే అక్కడ కనిపించండి అమ్మా. ఎక్కడ? శ్మశానం దిగిపోతాండి. ఎందుకో మరి. ఓ కోమల ఇంకా దానం కాలే కావచ్చు, అందుకే అటుకెళ్ళి పోతానట్టున్నాడు. లేదమ్మా, ఒక్కడే పోతాండు. ఎందుకో సార్ని చూస్తే నాకు బాధగా అనిపించింది. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూడండి. ఏంది ఒక్కడే పోతాండా? అత్త మనం పోయి చూసేద్దాం పాయే. బా బిడ్డ తొందరగా. పా. బిడ్డ గాయనే కాటి కాబట్టి. అరే ఎవరు చచ్చిపోయినట్టున్నారుగా పాపం. పామామ పోయి అడుగుదాం. దా. అయ్యా రుద్ర అంటే మీరేనా? నేనే. మేము ఈరన్న బిడ్డలం, అదే నీ ప్రాణమిత్రుడు. చెప్పులు బిడ్డ, ఏం కావాలి? ఆస్తి కోసం అని మా బాపుని మేము పంచాయతీకి వెళ్తే మీరెవరు, మీ బతికేందని తెలుసుకొని రమ్మన్నాడు. ఇంతకు మేమెవరు, మా బాపు ఎందుకు అట్లా అన్నాడు మమ్మల్ని? రుద్ర, నీకు అన్ని విషయాలు తెలుసు, నిజం చెప్పు. ఏమి తెలియని వయసులో మిమ్మల్ని చేరదీస్తే అన్ని తెలిసిన వయసులో ఆస్తి కోసం ఆయన్ని అవమానించిండు. సాయం చేయడం, చేరదీయడం తప్ప బిడ్డ. మిమ్మల్ని చేరదీయడం కోసం తన సొంత బిడ్డను తన అక్కకు దానం చేయడం నా సారు చేసిన పెద్ద తప్పు. పెద్ద తప్పు. నువ్వు అనేది మాకు ఏమర్థం అయితే ఏ బిడ్డనే, ఈర నా సొంత బిడ్డ. తన అక్క పిల్లలు కారని తెలిసి బాధపడుతుంటే తన సొంత బిడ్డను తన అక్క చేతులు పెట్టి మీ అందరినీ చేరదీసి తన సొంత బిడ్డలాగా చూసుకున్నాడు.
ఏంది మామ మా నాయనను? అవును బిడ్డ, నువ్వు పుట్టగానే మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చనిపోయాక ఈ తల్లిని చేసుకున్నాడు. చేరదీసిన పిల్లల కోసం ఈ తల్లి తన అమ్మతనాన్ని త్యాగం చేసుకుంది. ఆడదానికి అమ్మతనానికి మించిన గొప్పతనం లేదు, కానీ మీరు ఈ తల్లి త్యాగాన్ని పంచాగా పెట్టిండు. అవురా శేషాచలం, నీ చెల్లెని చేసుకోలేదని నీ బావు మీద పగబట్టి నువ్వేం సాధించినవురా? నీ చెల్లెను ప్రేమించినోడు మోసం చేస్తా చచ్చిపోయిందిరా, కానీ నా ఈరన్న అట్లా మోసం చేయలేదురా. ఇక అల్లుండు, మీరు అనుకున్నది సాధించింది కదా. ఆస్తి కోసం మీ మామను కన్న పేగుతో మూడేసి చంపేద్దాం అనుకున్నారు కదా. ఇక మీకు సంతోషమేనా? అరే, నువ్వు 10 లక్షలు అప్పు చేస్తే నీకు తెలియకుండా అప్పు కట్టింది కదరా మీ మామ. అందరికీ సహాయం చేసినోని, అందరికీ సంపాదించేటోని ఉండగానే చంపేసింది కదరా. ఏంది మా నాయన చనిపోయిందా? అవు బిడ్డ, కాలే కాటమే మీ నాన్నది. ఆస్తి కావాలంటే గొప్ప మనసే బావా, తీసుకోలేకపోయినా బావా, నీ వలంగా అప్పుడు కూడా వెళ్ళలేదా బాపు? నీ బాపును నేనే అని అప్పుడు కూడా నీకు చెప్పబుద్ధి కాలేదా బాపు? నీ అక్క వెళ్ళక నేను పడ్డ కష్టం నీకు ఎట్లా ఏర్పడలేదా బాపు? ఆ కష్టంలో నన్ను చూసుకుంటే కూడా బతికినావు బాపు. ఇప్పుడు మొత్తం తెలిసినాక నువ్వు నాకు దూరం అయిపోయినావు బాపు. నువ్వు బాపు అని విలువక నీ దోసుకేమని రుద్రా, ఇట్లా రుద్రా, పిల్లలు చూడు ఎట్లేస్తారు. బాపు బాపు, నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఒక్కసారి రా బాపు. నువ్వే నీకు బాధ అనిపించినప్పుడల్లా నా దగ్గరికి వస్తావు. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది బాపు. నువ్వు ఒక్కసారి వచ్చిపోయే బాపు, నీ బాధ్యతనే బాపు. మమ్మల్ని క్షమించే, మేము తప్పు చేసినాం, ఆస్తి కోసం నేను చంపుకున్నాం, మమ్మల్ని ఆ కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నావే. బల్లె పాఠాలు చెప్పుకుంటా, ఊళ్ళో ఎంతో మందికి గుణపాఠాలు చెప్పుకుంటా మంచి పేరు సంపాదించుకున్నావే. నువ్వు గసంటి నిన్ను మేము ఇలా దూరం చేసుకున్నావే, దూరం చేసుకున్నావు.
మాకు రేపటి నుంచి మంచి చెడ ఎవరు చెప్తారు మామయ్య, ఎవరు చెప్తారు? మేమే నిన్ను పొట్టలు పెట్టుకున్నాం మామయ్య, పొట్టలు పెట్టుకున్నాం. ఒక్కసారి మా అందరి కోసం బతుకు మామయ్య. బాబా ఎవరికి కష్టం వచ్చినా ముంగటుండి నువ్వు తీర్చడలే బావా. అసొంటిది నీ మీద పగ పెంచుకొని 10 మందులకు పిలిపించిన బావా, నువ్వు ఎంత బాధపడ్డావో, నీ మనసు ఎంత గాయపడ్డదో బావా. నిన్ను క్షమించు అని అడుగుదామంటే నువ్వు లేకపోతే బావా, నన్నెవరు క్షమించాలే బావా, నన్నెవరు క్షమించాలే బావా. నువ్వు దేవుడు అయిపోయినావు బావా. అరే మామ కాదురా, తండ్రి లెక్క చూసిండ్రా మిమ్మల్ని. ఓ బావా, నీకోసం ఏడ్తారు కాదే పిల్లలు, వీళ్ళకేం చెప్పి పేరవే బావా. ఊకోండి బిడ్డ, ఊకోండి. మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడు తెలుస్తుంది బిడ్డ. చూడండి బిడ్డ, రేపు పిట్టకు పెట్టేది ఉంది. రేపు మీ బాబు మిమ్మల్ని క్షమించిండో లేదో రేపు తెలుస్తుంది బిడ్డ. పోదండి, ఇంటికి పోదప్పా. బిడ్డ, నువ్వు ఒకసారి మొక్కిరాపో. అల్లుళ్ళు, మీరన్న పోయి మొక్కిరాండి. ఏంది బిడ్డ, ఇంతమంది మొక్కినా పిట్ట ముడతలేదు అంటే మీ మీద ఇంకా కోపం పోలే బిడ్డ? బాపు ఒక్కసారి రాయే, మా మీద కోపం ఉన్నా తిట్టనుంటివి కొట్టనుంటివి, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు బాపు. ఒక్కసారి రా బాపు. బాబు మళ్ళా నదనం చేసుకున్నానే, నేను చేసింది తప్పేనే, మమ్మల్ని క్షమించినానే, ఒక్కసారి వచ్చి ముట్టిపోయే బాబు. బావా, నువ్వు దూరం అయినాకనే నీ విలువేందో మాకు తెలిసింది. అత్తమ్మను మేము మా కన్న తల్లి కంటే ఎక్కువ మంచిగా చూసుకుంటామే, మీ బిడ్డల్ని కూడా మంచిగా చూసుకుంటాం మావయ్య. మా తప్పు మేము తెలుసుకున్నామే, మమ్మల్ని క్షమించి ఒక్కసారి ముట్టిపో మావయ్య, ఒక్కసారి ముట్టిపోయే, నీకు పుణ్యం ఉంటుంది. బావా, నీ మీద ఎంతో కోపం ఉన్నా ఊళ్ళే నువ్వు ఉన్నమాట ధైర్యమే నన్ను ఇంత దాకా తీసుకొచ్చిందే బావా.
మనసులో ఏం పెట్టుకోకుండా మమ్మల్ని అందరినీ క్షమించి ముట్టిపోవే బావా. ఓ బావా, ఎక్కడుండి చూస్తానవే మమ్మల్ని ఒక్కసారి ముట్టిపో బావా. ఏమయ్యా, నన్ను ఒంటరి దాన్ని చేసిపోయినావు, నన్ను ఎటుగాని పరిచయం చేసినావా? ఎందుకయ్యా ఇట్లా చేసినావు? ఇంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ పిల్లలందరూ నీకోసం తల్లాడతాళ్ళు, ఒక్కసారి వచ్చి పిట్ట ముట్టిపోరాదు. ఇట్లా చేస్తాడు అనుకోలేదు. అరే వీరన్న, నీ పిల్లలు తప్పు తెలుసుకున్నారా? ఒక్కసారి రారా, వాళ్ళు తల్లడిల్తాన్రా. ఒక్కసారి వచ్చిపో, ఒక్కసారి వచ్చిపోరా. బిడ్డ, ఓ కాకెత్తండి చూడులు బిడ్డ, మీ నాన్న వస్తుంది. మావయ్య, నీ కడుపులో బిడ్డలు కాకుండా, నువ్వు పెంచి పెద్ద చేసినోళ్ళు కాకుండా కోవల బిడ్డ మీద మనసు పెట్టుకున్నావా మావయ్య? నీ రుణం తీర్చుకున్నావు కదా మావయ్య, నీ రుణం తీర్చుకున్నావు కదా. కానీ మేము మీ రుణంలో పడిపోయినాం మావయ్య, నీ బాకిలో పడిపోయినాం. ఇంకా బాకి మేము తీర్చుకుంటాం మావయ్య, మేము తీర్చుకుంటాం. ఈ బిడ్డను మా బిడ్డ కంటే ఎక్కువ చూసుకొని మంచిగా చూసుకుంటాం. నువ్వు సంపాదించిన ఆస్తిలా ఈ బిడ్డకు సగభాగం ఇచ్చి మంచిగా చూసుకుంటావు బావయ్య. నువ్వు 10 మందికి విద్యాబుద్ధులు ఎట్లా చెప్పినావో ఈ తల్లిని కూడా చదువుల తల్లి లెక్క గొప్పదాన్ని చేసి తీసుకుంటావు బావయ్య. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది మొత్తుకుంటా, నన్ను తోటింటి గొత్తతోటి, నన్ను శాలింటి బట్టతోటి, నువ్వు చచ్చిపోలే మావయ్య. ఈ బిడ్డ ఆట పాటల్లో, ఈ బిడ్డ నవ్వుల్లో నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు మావయ్య, నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు. అయ్యో నన్ను కింద దించినారా, నా చెవుళ్ళ నోరు పెట్టి, నా నోట్ల నోరు పెట్టి, నన్ను బాపాని పిలిచినారా, నన్ను బాపాని పిలిచినారా.